అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవ నరసింహంలో ప్రతి శనివారం మనం ఆరోగ్య సూచనలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1255వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ డాక్టర్ గారు సిహెచ్ మురళి గారు, న్యూరాలజిస్ట్. ఆయన ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి. ఈ మూర్ఛ వ్యాధి చాలా కామన్గా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మూర్ఛ వ్యాధి సాధారణంగా మనం రోడ్డు మీద చూసినప్పుడు వాడు పడిపోయి గోలు పెట్టి మొత్తుకుంటుంది, వాడికి అదంతా చాలా నట్టన. అదంతా వాడికి ఇంత కడుగులు కొట్టి నీళ్లు పోస్తుంటాడు, జవుసి పెట్టుకుని నీళ్ళు తాగుతాడు, నటిస్తాడు. అది మూర్ఛ వ్యాధి కాదు. సాధారణంగా మూర్ఛ వ్యాధి అనేది కొద్ది నిమిషాల పాటు కాన్షియస్ పోతుంది, కొంతమందికి ఎక్కువసేపు ఉంటుంది. ఎపిలెప్సీ కొంతమందికి జస్ట్ టెంపరీగా ఫ్రాక్షన్ సెకండే ఉంటుంది మెల్లగా ఎపిలెప్సీ అనేది. అలా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. అంచేత ఇవాళ ఎన్ని రకాలుగా మూర్ఛ వ్యాధి ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఎంతకాలం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఈ మూర్ఛ వ్యాధులు ఉన్నప్పుడు ఏ రకంగా పక్కన వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా కొంచెం చేతుల్లో తాళాలు చెబుతుంటారు, పెడుతుంటారు, ఫిట్స్ వస్తుంటే తాళాలు ఏం పనిచేయండి, అవన్నీ మూఢనమ్మకాలు అంతే. తాళాలు ఏ రకంగా కూడా పెట్టారు, కానీ అలా వస్తుంది, ఒక ఆచారంగా వస్తాం. కానీ తాళాలు ఏం పనిచేయవు, మనం ఏం చేయలేము. మందులు బ్రేక్ చేయకుండా ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఇవాళ డాక్టర్ మురళి గారు మనకి తెలియజేస్తారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఎపిలెప్సీ అనేది మనం చాలా మందిలో చూస్తుంటాం. అంచేత ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఎంతకాలం కోర్సుకు ముందు తగ్గిపోయాక కూడా కోర్సుగా కొన్ని సంవత్సరాల పాటు మందు వాడాలి. అంచేత ఎలా వాడాలి ఇవన్నీ మీరందరూ కూడా ఈసారి ఇంపార్టెంట్ టాపిక్ మీరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ సిహెచ్ మురళి గారు, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు మేడం గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. దగ్గర పెట్టుకున్నాను. ఓకే. యాక్చువల్గా నాకు ఇది 2 రోజుల ముందే మేడం చెప్పారు. మేడం నాకు చెప్పినప్పుడల్లా నాకు నాకు ఒక అవకాశంగా భావిస్తాను మేడం. నేను ఎప్పుడూ అది ఒక బరువుగా భావించను. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు పడే కష్టం ముందు నాకు ఒక చాలా చిన్నది ఇది అనమాట. అలా అనిపించింది. ఎందుకంటే వరుసగా 1255 వారాలు నిర్విఘ్నంగా, ఈవెన్ నేను కోవిడ్ టైంలో కూడా జస్ట్ ఒక చిన్న ఒక మంచి ఉద్దేశం, అక్కడ కమర్షియల్ ఎలిమెంట్ ఏం ఒక మంచి ఉద్దేశం, అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ 1255 వారాలు నిర్విఘ్నంగా చేయటం అంటే అది ఎంతో కమిట్మెంటు, ఎంతో ఉంటే కానీ మనం చేయలేము. దాంట్లో నేను ఏదో చిన్న పార్టిసిపేట్ చేస్తున్నా అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు మనం జస్ట్ మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకుందాం. మనకి ఎలా తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, ఎలా వస్తుందో మూర్ఛ కూడా అది కూడా అలాంటిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే మన సొసైటీలో చాలా సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మూర్ఛ వ్యాధి గురించి. పర్టికులర్గా అదొక జబ్బు, అదొక రోగం. జస్ట్ మామూలుగా మన బీపీ ఎలా ఉందో, షుగర్ ఎలా ఉందో, ఫిట్స్ కూడా అలా ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోం. అలా వచ్చిన వాళ్ళని ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గింది, కానీ పాత రోజుల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు, వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, చాలా ఉండేవి. ఇప్పుడిప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. సో ఈ మూర్ఛ వ్యాధి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక 5-6 కోట్ల మంది ఈ మూర్ఛతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క ఇండియాలోనే 60-70 లక్షల మంది ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 60-70 లక్షల మంది 100 కోట్లలో, అంటే చిన్న పాపులేషన్ కాదు. సో ఎంతమంది ఉన్నారు, వాళ్ళల్లో ట్రీట్మెంట్ గ్యాప్ ఎక్కువ మంది. ప్రాబ్లం ఏంటంటే లోకల్ ఏదన్నా వాడుకోవడము, అసలు వాడకుండా ఉండటం, ఇట్లా ట్రీట్మెంట్ గ్యాప్ అనేది ఇంకా చాలా సిగ్నిఫికెంట్గా, ఇంకా 30-40% కేసుల్లో 34% వాళ్ళలో ట్రీట్మెంట్ తీసుకోవట్లా ఉండి కూడా. ఏది ఎంత హెల్త్ ప్రోగ్రామ్స్ అవి, ఎంత ఎడ్యుకేషన్ అయ్యి, ఎంత గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నా కానీ స్టిల్ ఇంకా ట్రీట్మెంట్ గ్యాప్ అనేది మన ఇండియాలో ఇంకా ఉందన్నమాట. సో అందుకే దీని గురించి మనం తెలుసుకోవాలి. సపోజ్ ఇది మనకు ఉండాల్సిన అవసరం లేదు, మన పక్కనోడికి రావచ్చు, మన కొలికి రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం తీసుకోవాల్సిన బేసిక్ కన్సర్న్స్ అన్నీ మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. అసలు మూర్ఛ అంటే ఏంటి? జస్ట్ ఎలా మూర్ఛ అంటే ఏదంటే ఇది ఒక షార్ట్ సర్క్యూట్ లాంటిది. ఇప్పుడు మెదడులో కొన్ని బిలియన్ ట్రిలియన్ కణాలు ఉంటాయి. ప్రతి కణంకి మధ్యలో ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అనేది ఏంటి? ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సేమ్ ఈ మూర్ఛ కూడా, ఫిట్ కూడా అంతే. ఆ కణాల్లో ఉన్న ఆ కరెంటు, ఏవైతే ఎలక్ట్రికల్ వైర్స్ కరెంట్ పాస్ అవుతుండిద్దో వాటిలో ఒక అబ్నార్మల్ యాక్టివిటీ జరిగి ఈ ఫిట్ లాగా వస్తుంది. ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది దానికి. సో అందుకే మూర్ఛ అనేది జస్ట్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ లా తీసుకోవాలి, ఒక షార్ట్ సర్క్యూట్ లాగా.
మెదడులో ఉన్న కణాల మధ్యలో ఉన్న కరెంటు సడన్గా ఫైర్ అవటం వల్ల జరిగే ఒక ఈవెంట్. కారణాలు ఏముంటాయి, అసలు ఎందుకు వస్తుంది మూర్ఛ కారణాలు అనేది వయసు బట్టి ఉంటుంది. చిన్నపిల్లల్లో కొన్ని రకాల కారణాలు ఉంటాయి, మధ్య వయసులో కొన్ని రకాల కారణాలు ఉంటాయి, పెద్ద వయసులో కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు వచ్చే కారణాలు ఏంటంటే ఎక్కువ కారణాలు వాళ్ళకి పుట్టినప్పుడు సరిగ్గా అంటే బర్త్ టైంలో వాళ్ళకి బ్రెయిన్లో జరిగే ఇబ్బందులు అనమాట. అంటే పుట్టగానే కొంతమంది ఏడవరు, ఒక్కోసారి డెలివరీ కష్టం అవుతుంది, ఒక్కోసారి ఉమ్మనీరు తాగి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక సెరిబ్రల్ పాలసీ అంటారు, అలాంటివి. సో చిన్నపిల్లల్లో వచ్చే కారణాలు కొంచెం అలాంటి కారణాలు ఉంటాయి. దాంతోపాటు యూజువల్గా చిన్నపిల్లల్లో మెదడు వాపు కానీ అట్లాంటి జ్వరం మీద వచ్చే ఫిట్స్ అయితే కొంచెం అలాంటి కారణాలు కావచ్చు. చిన్నపిల్లలు ఇంకా కామన్గా వచ్చేదంటే ఫిబ్రైల్ సీజర్స్ అంటారు. సో ప్రతి ఫిట్స్కి మనం 3-4 సంవత్సరాల కోర్సు వాడాల్సిన అవసరం లేదు. సపోజ్ చిన్నపిల్లల్లో ఫిబ్రైల్ సీజర్స్ అంటారు, అదేంటంటే జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఫిట్స్ వస్తాయి, జ్వరం లేకపోతే వాళ్ళకి ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళకి మనం రెగ్యులర్గా కోర్సు వాడాల్సిన అవసరం ఉండదు. సో అట్లా వయసు బట్టి దీనికి కారణాలు ఉంటాయి. మధ్య వయసు అనుకోండి, చిన్నపిల్లలు దాటి కొంచెం 20-40 సంవత్సరాలు అనుకోండి, మన ఇండియా లాంటి కంట్రీస్లో కామన్గా ఫిట్స్ వచ్చేది మధ్య వయసులో, అంటే చిన్నప్పుడు లేకుండా 20-40 సంవత్సరాల వయసులో ఫిట్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది న్యూరోసిస్టిక్ సార్కోసిస్. అది ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఏంటి, అది బ్రెయిన్లో ఎప్పుడో వచ్చి ఉంటుంది, తగ్గిపోయిద్ది, అది హీల్ అయిపోయి ఒక చిన్న మచ్చలా పడిపోయింది. ఆ పార్ట్ వల్ల కొంతమందికి ఫిట్స్ వస్తాయి. అది చాలా 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 కామన్ ఇండియాలో. సో ఫిట్స్ వచ్చినాయి అంటే అమ్మో నాకేదో ట్యూమర్ ఉందో, నాకేదో గడ్డ ఉందో, క్లాట్ ఉందో అనుకోకూడదు. ఫస్ట్ అసలు ఇది ఏమైనా కామన్ ఇన్ఫెక్షన్ ఉందో చూసుకోవాలి. పెద్ద వయసులో వచ్చే ఫిట్స్ ఎక్కువ అంటే కొంతమందికి అసలు 70 ఏళ్ళ వరకు ఫిట్స్ ఉండవు, 70 ఏళ్ళ నుంచి ఫిట్స్ స్టార్ట్ అవుతాయి. అదేం డాక్టర్ గారు నాకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ లేవు, అసలు మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు ఇప్పుడు ఫిట్స్ స్టార్ట్ అయిందంటారు. ఆ వయసులో కారణాలు ఏముంటాయంటే బ్రెయిన్లో చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడతాయి, ఆ ఇష్కిమిక్ సిజర్స్ అంటారు. ఒక్కోసారి చాలామందికి తెలియనప్పుడు కొంచెం తూర్లాగా వచ్చి పడిపోతుంటాం. సో బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగులుతుంది, ఆ సబ్డోర్లు హిమటోమా అట్లా ఫామ్ అయ్యి దానివల్ల కూడా ఫిట్స్ రావచ్చు. సో కారణాలు అనేవి వయసు బట్టి ఉంటాయి అన్నమాట. ఈ కారణం వల్ల వచ్చిందనేది మనం కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. సో ఫిట్స్ అసలు ఎలా ఉంటాయి? సో ఫిట్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు, కామన్గా మనకి 70-80% మందికి ఫిట్స్ వచ్చే ఎలా ఉంటాయంటే మనిషి ఇట్లా స్టేబుల్గా ఉంటాడు, సడన్గా అనుకోకుండా పడిపోవడం జరుగుతుంది. పడిపోవడం జరిగినాక ఫస్ట్ 2 చేతులు గట్టిగా బిగుసుకుంటాడు, తర్వాత చెయ్యి ఇట్లా ఊగుతూ ఉంటుంది, కళ్ళు పైకి తేలేస్తాడు, తర్వాత నాలుగు కొరుక్కోవడమో నోట్లోంచి నొరు రావడం జరుగుతుంది. దాని తర్వాత గురకలాగా పెట్టేసి ఒక 5 నిమిషాలు అన్కాన్షియస్ అవుతాడు. ఇది కామన్గా 70-50% మందికి 80% మందికి వచ్చే ఫిట్స్. వీటిని జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ కన్వల్షన్స్ GTCS అంటారు. సో ఇది చాలామందికి అవగాహన ఉంటుంది, మనం సినిమాల్లో చూపిస్తుంటారు, మన పక్కన వాళ్ళు చూస్తుంటాము. ఇది కామన్గా వచ్చే ఫిట్స్. ఇవి కాకుండా కొన్ని రకాల ఫిట్స్ ఉంటాయి, అసలు అవి ఫిట్స్ అని కూడా మనం అనుకోం, కానీ వాటిని డయాగ్నోస్ చేయటము, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి చిన్న చిన్న అవగాహన ఏర్పరచుకోవాలి. కొంతమంది ఇట్లా రాస్తూ ఉంటారు, సడన్గా హ్యాండ్ ఇట్లా పక్క వెళ్ళిపోయింది, వాటిని మయోక్లోనిక్ సిజర్స్ అంటారు. అదొక రకమైన ఫిట్. అంటే అది అంటే మామూలుగా కొంతమందికి వణుకుతూ అట్లా కాదు, జస్ట్ ఇట్లా పెన్ను బయటకు వెళ్ళిపోయింది, పడిపోయింది కిందకి. సో ఆ టైప్ ఆఫ్ ఫిట్స్ కొంతమందికి ఉంటాయి. కొంతమందికి మనతో మాట్లాడుతూ ఉంటాడు, సడన్గా వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, అంటే స్టేరింగ్ లుక్, వాడికి చుట్టూ ఏం జరుగుతుందో ఆ పేషెంట్ తెలియదు, ఇట్లా చూస్తూ బిత్తరచూపు చూస్తూ ఉంటాడు, నాలుగు ఆడిస్తూ ఉంటాడు, నోరు ఆడిస్తూ ఉంటాడు, చేతులు వణుకుతుంటాయి, మైల్డ్గా ఉంటుంది. వాడు మళ్ళీ 1 to 2 మినిట్స్లో నార్మల్ అయిపోతాడు. అతను చూసి వీడు ఏదో యాక్షన్ చేస్తున్నాడు, వీడు చదువుకు ఇష్టం లేక అట్లా చేస్తున్నాడు అనుకుంటాం. అవి కాంప్లెక్స్ పార్షల్ సీజర్స్ అంటాం. సో ఆ ఫిట్స్ గురించి తెలుసుకోవడం ఏ టైపు ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమవుతుంది, జస్ట్ ఇలా ఉంటారు, ఇట్లా కన్రెప్పలు కొడతా ఉంటారు, ఒక్క రోజులో అట్లా 100 సార్లు చేస్తారు, వాటిని ఆబ్సెంట్ సీజర్స్ అంటాం. అది చూసి కూడా వీడు స్కూల్కి వెళ్లకుండా చేయాలని చూస్తాడు, ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ వస్తుంటుంది. సో అది ఏ టైప్ అనేది మనం తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఫిట్స్ పేషెంట్స్లో మేము ఫస్ట్ డయాగ్నోస్ టెస్ట్ అంటే ఏమంటామంటే ఫోన్లో వీడియో చేయమంటాం. వీడియో రికార్డింగ్ అనేది చాలా చాలా మనకి ఏదన్నా ఒక మూమెంట్ డౌట్ఫుల్గా ఉంది, ప్రతిసారి రిపీట్ అవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ని కానీ పక్కన వాళ్ళని కానీ మీరు ఫస్ట్ రికార్డ్ చేయండి. అది ఏంటో మేము చెప్తాము, ముందు ఫోన్లో రికార్డ్ చేయడం. మనం ఏం చేస్తామంటే అట్లా చేస్తున్నప్పుడు భయంగా వాడిని పట్టుకోవడము, వాడిని దగ్గర తీసుకొని చేస్తాం. ఫోన్ రికార్డింగ్ అనేది EEG MRI కంటే కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఎందుకంటే మొబైల్ లేనోళ్ళు లేరు, ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. సో ఏదన్నా అబ్నార్మల్ మూమెంట్, వాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, వాడు కొంచెం తేడాగా చేస్తాడు అనుకుంటే ఒక ఫోన్లో రికార్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల ఫిట్స్ ఉంటాయి, పిల్లల్లో చూస్తుంటాం, పిల్ల చేష్టలు అంటారు. అవి ఇట్లా కూర్చుంటాడు, ఇలా ఆడుతూ ఉంటాడు, సడన్గా ఇట్లా మొత్తం బెండ్ అంతా
ఇట్లా ముందుకు బెండ్ అయిపోతూ ఉంటారు అనమాట. అలాంటి వాటిని ఇన్ఫాంటల్ స్పాజమ్స్ అంటారు. చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ అవి. వాటిని పిల్ల చేష్టలని వదిలేయకుండా వాటిని కూడా చూపించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిట్స్కి మూర్ఛ వ్యాధికి డయాగ్నోస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హిస్టరీ. సో నేను రెండు ఒకటి అడుగుతాను, పేషెంట్ ఏమైనా ఫిట్స్ వచ్చినట్టు ఉండి ఆ అనుమానం అనిపిస్తే పక్కనున్న వ్యక్తి అంటే తన పక్కన ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పేషెంట్ ఆ టైంలో అన్కాన్షియస్గా ఉంటాడు, తనకి ఏం జరుగుతుందో తెలియదు, తను మొత్తం మర్చిపోతాడు. 5-10 నిమిషాల తర్వాత తను కాన్షియస్కి వస్తాడు. అతను ఏం చెప్తాడు తనకి ఏమైందని చెప్పలేడు. సో పక్కనున్న ఫస్ట్ ఐ విట్నెస్ హిస్టరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు ఎలా బిగుసుకున్నాడు, ఎలా పైకేసి చూశాడు, ఎట్లా కొట్టుకున్నాడు కాళ్ళు, ఏమైనా యూరిన్ బట్టల్లో పోసాడా, లేకపోతే నాలుగు కొరుక్కున్నాడా, నోట్లోంచి నొరగొచ్చిందా, గురక ఏమైనా వచ్చిందా, ఒక 5-10 నిమిషాలు అన్కాన్షియస్ అయ్యాడా, ఇవన్నీ ఎవరు చెప్తారు? పక్కనున్న వాళ్ళు. వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, రోడ్డుని వెళ్ళే వాళ్ళం కావచ్చు. సో ఫస్ట్ ఐ విట్నెస్ అనేది మూర్ఛ పేషెంట్లో చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఐ విట్నెస్ అండ్ ఫోన్ రికార్డింగ్ ఆఫ్ ది ఎపిసోడ్, అంటే ఏం జరిగిందో ఫోన్లో రికార్డ్ చేయడం. ఈ రెండే మెయిన్ టెస్ట్లు దాన్ని డయాగ్నోస్ చేయడానికి. మిగతా టెస్టులన్నీ ఎందుకు వచ్చిందనేది కారణం తెలుసుకోవడానికి మనం ఈజీలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ చేస్తాం. కానీ వచ్చింది ఫిట్టా కాదా, అది ఫిట్టేనా, దాని డయాగ్నోస్ కన్ఫర్మ్ చేయాలంటే మాత్రం పక్కనున్న పేషెంట్ హిస్టరీ ప్లస్ ఈ ఫోన్ రికార్డింగ్ ఆఫ్ ది ఎపిసోడ్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ పేషెంట్ మనకు వచ్చాడు అంటే మామూలుగా హాస్పిటల్కి వచ్చారనుకోండి, మనం చేయాల్సిన మెయిన్ అంటే ఫస్ట్ డయాగ్నోస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్ ఇన్సులిన్ తీసుకుంటాడు, ఫిట్తో వచ్చారనుకోండి, మనం ముందు ఎంఆర్ఐ చేయించకూడదు. చేయించాల్సిన ఫస్ట్ టెస్ట్ ఏంటి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 3-4కి ఫిట్స్తో పడిపోతాడు. సో మనం అనుకుంటాం ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఉరుకుతా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఉరుకుతాం. చేయాల్సిన ఫస్ట్ టెస్ట్ షుగర్ ఎంత ఉంది, అది చాలా 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 ఇంపార్టెంట్. మిగతా కొన్ని ఏంటంటే కొంతమంది లూజ్ మోషన్స్ అవుతాయి, అయిన తర్వాత ఫిట్ లాగా వస్తాయి వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిన మెయిన్ అంటే సోడియం ఎలా ఉందో చూసుకోవాలి. సో అట్లా కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ రాగానే పేషెంట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి డ్రా చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ మేము చేసేది ఏంటంటే సిటీ స్కాన్. సిటీ స్కాన్ అనేది ఎమర్జెన్సీలో చాలా చాలా యూజ్ఫుల్ అనమాట. ఎందుకంటే ఫిట్ పేషెంట్ చాలా ఇరిటబుల్గా ఉంటాడు, పోస్ట్ ఎక్టల్ స్టేట్ అని ఉంటుంది వాళ్ళకి. అది కొంతమందికి 5-6 గంటలు ఉంటుంది, ఇరిటేషన్గా కన్ఫ్యూజన్గా ఉంటారు. ఆ టైంలో మనం ఎంఆర్ఐలు పెద్ద పెద్ద స్కాన్ చేయలేం. ఫస్ట్ చేయించుకోవాల్సిన స్కాన్ అంటే సిటీ స్కాన్. సిటీ స్కాన్ ఏంటంటే ఏమైనా దెబ్బలు తగిలినాయా, లోపల ఏమైనా బ్లీడింగ్ అయిందా, లేకపోతే ఏమైనా మచ్చలు ఉన్నాయా, ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ ఇస్తుంది. సిటీ స్కాన్లో ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, ఎంఆర్ఐ స్కాన్ అని ఉంటుంది. ఆ ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే బ్రెయిన్లో ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అంటే కొంతమందికి కార్టికల్ డిస్ప్లేషియా అంటారు. మన బ్రెయిన్లో కార్టెక్స్ ఉంటుంది, ఒక రెగ్యులరైజ్డ్ ప్యాటర్న్లో అరేంజ్డ్ అయి ఉంటుంది. అదేమన్నా రెగ్యులైజ్డ్ ప్యాటర్న్లో లేదా ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేదా బర్త్ అప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉందా బ్రెయిన్లో, సో ఇవన్నిటికీ ఎంఆర్ఐ. సో ఇది లెవెల్ అనమాట. ఫస్ట్ సిటీ స్కాన్, దానిలో ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఎంఆర్ఐ. ఇవన్నీ ఎందుకు టెస్ట్ అనేవి మనము మూర్ఛ ఎందుకు వచ్చిందో కనుక్కోవడానికి మాత్రమే. మూర్ఛ కన్ఫర్మ్ అయితే ముందు బేసిక్ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో ముందు ఇంజెక్షన్స్ చేసుకోవాలి. మరలా రాకుండా ఫస్ట్ లోడింగ్ డోస్ ఇస్తాం. అది అయిన తర్వాత బ్లడ్ శాంపిల్ పంపించేసి ఈ షుగరు, సోడియం చూసుకొని నెక్స్ట్ సిటీ స్కాన్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఈ దీంట్లో చూడండి, జస్ట్ ఒక బ్రెయిన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి చూడండి. ఇటువైపు కంపేర్ చేసుకుంటే హిప్పోకాంపల్ స్క్లెరోసిస్ అంటారు, ఇది చాలా కామన్. సో అలాంటి కండిషన్లో మనకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది మందులు. సో ఈ సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఈజీ పరీక్షలు ఎందుకంటే అసలు ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అవి, ఎన్నాళ్ళు మనం మందులు వాడాలి, మన ప్రోగ్నోసిస్ వాడితే ఎలా ఉంటుంది, వాడకపోతే ఎలా ఉంటుంది. సో ఇవన్నిటికీ ఆన్సర్స్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది అవర్ స్టడీ, అంటే మనం మూర్ఛ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి దాన్ని ఎలా ట్రీట్మెంట్కి ఎలా చేయాలనేది దోహదం చేస్తాయి తప్ప కన్ఫర్మేషన్ అనేది దీనివల్ల కన్ఫర్మ్ అవుతుందని కాదు. ఎందుకంటే 100లో 60% మందికి ఈజీ, సిటీ స్కాన్ రెండు నార్మల్ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఫిట్స్ వచ్చినాయి అంటే ఈ టెస్ట్లోనో ఆ టెస్ట్లోనో మనకి ఏదైనా తేడా తెలియాలనుకుంటాం. ప్రాబ్లం అదే ఉంటుంది. సిటీ స్కాన్ నార్మల్ ఇస్తారు, ఈజీ నార్మల్ ఇస్తారు. పేషెంట్ అటెండర్స్ అనుకుంటే ఏదో పడ్డాడులే, ఏదో పొరపాటున ఏదో తగిలిందిలే, ఏదో భయపడ్డాడులే అనుకుంటారు. యూజువల్గా బ్రెయిన్లో సరిగ్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ డిస్టర్బెన్స్ అనేది ఒక్కోసారి ఐడెంటిఫై కాదు. సో అందుకనే వాళ్ళకి ఈజీ, సిటీ స్కాన్ నార్మల్ ఉంటాయి ఒక్కోసారి. అలా నార్మల్ ఉంటే అర్థం ఏంటంటే మరలా వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే అవకాశం ఎక్కువ అని చెప్పగలం. కానీ
ఫిట్స్ లేవని నిర్ధారణ కాదు. ప్రాబ్లం అంతా ఆ 2 నార్మల్ వచ్చినప్పుడే వస్తాయి. డాక్టర్ గారు మరి ఎందుకు వచ్చింది ఫిట్స్, అసలు మా ఇంటా వంట లేదు, ఎవరికి ఫిట్స్ లేవు, మీరన్న రిపోర్ట్లు నార్మల్ అని చెప్తున్నారని వాడరు కొంతమంది మందులు. సో అలా చేయకూడదు. ఆ టెస్ట్లు అనేవి సివియారిటీ తెలియడానికి తప్ప అవి నార్మల్ ఉండాలి, అవి అబ్నార్మల్ ఉండాల్సిన అవసరం లేదు. ఈజీ అనేది ప్రతి ఫిట్ పేషెంట్కి ఫస్ట్ టైం కంపల్సరీగా చేయించాలి. ఎందుకంటే ఈజీ అనేది ఏంటంటే అది కూడా మొదటి 48 గంటల్లో చేపిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే ఈజీ చెస్ట్ చేయించుకోవాలనుకుంటే ముందు రోజు ఒక 2 గంటలు నిద్ర తక్కువ ఉంటే ఇంకా రిజల్ట్స్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ ఈజీ ఏం చేస్తుందంటే అసలు ఏ పార్ట్ నుంచి వస్తుంది, ఎంత సివియర్గా వస్తున్నాయి, సో ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఆ టెస్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో ఫిట్ అనేది హిస్టరీ బట్టి కన్ఫర్మ్ అయింది. మనం బేసిక్ టెస్టులు చేసాము, పేషెంట్ రాగానే బేసిక్ టెస్టులు చూసుకున్నాము, సిటీ స్కాన్ అన్నీ అయిపోయినాయి. సో సపోజ్ మనం దారిని వెళ్తున్నాము, ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎవరో ఫిట్తో పడిపోయారు రోడ్ పైన, మనం చేయాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చేయాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ అడావుట్ చేయకూడదు, అమ్మో అమ్మో అనుకుంటే అందరూ గుమ్ము కూడా అలాంటివి చేయకూడదు. ఫస్ట్ మనుషులందరినీ కొంచెం దూరంగా జరపాలి. ఎందుకంటే తనకి ముందు గాలి రావాలి, మంచి గాలి రావాలి. కామ్గా ఉండి ఆ పేషెంట్ చుట్టూ కాలు చేయి పడిపోయాడు సపోజ్ రోడ్డు పైన, ఆ పక్కన ఏమైనా రాయి ఉందా, లేకపోతే ఇంట్లో వంటగదిలో పడిపోయింది, పక్కన గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఏమైనా దగ్గరలో ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ తలకి ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే తల గట్టిగా అలా ఊపుతుంటారు కాబట్టి తలకు ప్రొటెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత మెయిన్ షర్ట్ కొంచెం బటన్స్ కొట్టి 2-3 తీసి తనకు బాగా గాలి వచ్చేట్టు చూసుకోవాలి. అండ్ ఎంత టైం ఫిట్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది వీలుంటే పక్కన ఎవరన్నా ఫోన్లో రికార్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. చేయకూడని ఏంటి, మనం కామన్గా చేసేది సార్ ఇందా చెప్పినట్టు ముందు కీ చైన్స్. అసలు ఎంత అంటే కొన్ని రకాల థింగ్స్ మనం మార్చడం అనేది చాలా కష్టమవుతుంది. కానీ హెల్త్ అవేర్నెస్తో వాటితో చేయగలం. అట్లీస్ట్ పర్సంటేజ్ అన్నా మనం తగ్గించగలం. ఇప్పుడు పసికెరలు ఉంటాయి, కామెర్లు అంటారు. ఊళ్ళల్లో ఇప్పటికీ ఎంతోమంది పసరు బొబ్బించుకునే వాళ్ళు ఉంటారు. నోట్లో, తల మీద వాచ్లు, ప్రతి వాళ్ళు ఇక్కడ చేయి కాల్చుకుంటూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ ఏదో చెప్తాను చూడండి. అది ఏంటంటే హెపటైటిస్ ఏ, ఈ, డి, కొన్ని రకాల వైరస్లు ఉంటాయి హెపటైటిస్లో. అవి సెల్ఫ్ రిమిటింగ్, తగ్గిపోతుంది. సో ఏ వాడికి కొంతమంది ఈ వాళ్ళకు కూడా వెంటనే తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా బాడీ ఇమ్యూనిటీ ఫైట్ తగ్గిపోతుంది. సో ఈ హెపటైటిస్ ఏ వాడు ఈ వాడు వాడి దగ్గరికి వెళ్ళేసి నాకు తగ్గిపోయినాయని చెప్పేసి బి వాడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాడిని కూడా వాడి దగ్గర తీసుకెళ్తాడు. సో ఇక్కడ 2 డేంజర్ ఏంటి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. వాటికి కంపల్సరీగా ట్రీట్మెంట్ కావాలి, వాటికి కంపల్సరీ ట్రీట్మెంట్. కానీ పేషెంట్ ఏంది ట్రీట్మెంట్ తీసుకోడు. తర్వాత దానివల్ల ఎంత ఇబ్బంది వస్తాయి కామెర్ల వల్ల, అదొకటి తెలియని థింగ్. రెండోది ఏంటంటే స్ట్రోక్, మేము పక్షవాతం వల్ల కూడా చూస్తుంటాం. ఏంటంటే చిన్న మైనర్ స్ట్రోక్స్ ఉంటాయి, అవి నర్వ్ రీజనరేషన్ తర్వాత ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతారు పేషెంట్స్, చాలా వరకు ఇంప్రూవ్ అవుతారు. అది ఇంప్రూవ్ అవుతారు. సో వాడు ఫస్ట్ నాటు వైద్యం వాడు ఆ మైనర్ స్ట్రోక్ కూడా వెళ్తాడు. ఒక లార్జ్ స్ట్రోక్ అంటే పెద్ద రక్తనాళం బ్లాక్ అయ్యే వాళ్ళు ఉంటారు, వీడు వెళ్ళి వాడిని అరే నాకు అక్కడికి వెళ్ళినా తగ్గిందని చెప్పేసి ఈ పెద్ద స్ట్రోక్ వాడిని కూడా వాడి దగ్గర తీసుకెళ్తారు నాటు వైద్యం దగ్గరికి. వీడు లైఫ్ రిస్క్లో అయిపోయింది, వాడు బాగానే ఉంటాడు. ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇప్పటికీ ఇదంతా ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువుకోకపోవటం వలన ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ నాటు వైద్యం అట్లా తెలియదు అనమాట. అందుకే హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఏం చేయకూడదు, మెయిన్ ముందు కీ చైన్స్ లాంటివి చేతిలో పెట్టకూడదు. అంటే ఒకసారి ఫిట్ స్టార్ట్ అయింది అనుకోండి, 2 నుంచి 3 నిమిషాలు, మ్యాక్సిమం 5 నిమిషాలు తగ్గిపోతుంది. మీరు ఏం చేసినా చేయకపోయినా అది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఆ 2-3 నిమిషాల వాడికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ చేతిలో ఫిట్స్ ఇప్పుడు కీ చైన్స్ పెట్టగానే 2 నిమిషాలు ఎట్లా ఫిట్ అయిపోతుంది, అదిగో నా కీ చైన్స్ పెట్టడం వల్ల వాడు ఫిట్ అయిపోయింది అనుకుంటాడు. మెయిన్ ప్రాబ్లం అక్కడ. సో పేషెంట్ని అక్కడి నుంచి లాగటానికి దూరంగా జరపడానికి ట్రై చేయకూడదు. చుట్టూ డేంజర్ థింగ్స్ లేకపోతే వాడిని అతను అక్కడే ఉంచేసి, సో అతను కట్టేయటం కానీ తాళ్ళు పెట్టి కట్టడం. ఇప్పుడు ఏం చేస్తారు, కాళ్ళు కొట్టుకుంటే ఆ కాళ్ళను కట్టేయడానికి ట్రై చేస్తారు. సో ఇట్లాంటి పిచ్చి ఇట్లాంటివన్నీ తెలియనితనంతో చేసేవన్నీ చేయకూడదు. మళ్ళీ ఏంటి, తన నోరు ఇట్లా తెరిచి ఇట్లాంటి కాలేజీలు కొట్టుకుంటుంటారు కదా, నోట్లో నీళ్ళు పోస్తుంటారు, నోట్లో నీళ్ళు పోస్తూ ఉంటారు. సో అట్లాంటి పనులు లంగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఆ టైంలో. సో అలాంటి పిచ్చి పనులు అనేవి చేయకూడదు. అసలు బేసిక్గా చేయాల్సినవి కామ్గా ఉండడం, ఫస్ట్ చుట్టూ గాలి చూసుకోవడం, దూరంగా ఏ దెబ్బలు తరగకుండా చూసుకోవడం, తలను జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇవి మినిమం థింగ్స్. సో ఈ డయాగ్రామ్లో చూపించాను చూడండి. జస్ట్ ఇది ఒక పొజిషన్. సపోజ్ మన పక్కన అతను పడిపోయాడు అనుకోండి. సో ఇతను చూడండి, అతను లెఫ్ట్ లెగ్ని ఇట్లా మోకాల వరకు పైకి లేపి ఒక హాఫ్ సైడ్ ఇట్లా టర్న్ చేయాలి. టర్న్ చేసేసి సో ఈ హ్యాండ్ కూడా ఇట్లా పైన పెట్టుకోమని చెప్పాలి.
సో మనం వాటి నుంచి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇది బేసిక్ పొజిషన్ అన్నమాట. రికవరీ పొజిషన్ కానీ బేసిక్ ఎనీ ఫిట్స్ వచ్చిన పేషెంట్కి మనం చేయాల్సిన మినిమం థింగ్ అంతే. సో దానివల్ల తనకి ఏంటి, తలకు ప్రొటెక్షన్ ఉంటుంది, సో కాళ్ళు చేతులు కొట్టుకోకుండా ఇబ్బంది కావాలి. సో ఇది ఐడియల్ పొజిషన్ పేషెంట్కి. ఒక ఫిట్ వచ్చిన పేషెంట్, సార్ మా పక్కన వస్తాడు, మేము ఏం చేయాలి, ముందు సైడ్కి టర్న్ చేయాలి, మెయిన్ లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి, ఒక హ్యాండ్ తీసుకెళ్ళి తల కింద పెట్టాలి, ఒక కాలు ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇది బేసిక్ పొజిషన్ అన్నమాట. ఇలా పెట్టి జస్ట్ కొంచెం సపోర్ట్ తీసుకొని తనకు గాలి వచ్చేది చేస్తే 2 to 3 minutesలో ఆ ఫిట్ ఆగిపోతుంది. అట్లా రిపీటెడ్గా 2-3 ఫిట్, సపోజ్ ఒక ఫిట్టే అనుకోండి 5 నిమిషాలు 10 నిమిషాలు లేచి కూర్చుంటాడు తను. అట్లా రిపీటెడ్గా వస్తే అప్పుడు మనం అంబులెన్స్ కానీ అట్లా పిలుచుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో ఇది ఫిట్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సరే ఫిట్ వచ్చింది, డాక్టర్ గారు చూశారు, పరీక్షలు చేశారు, మందులు వాడారు, అయినా నాకు ఫిట్స్ వస్తున్నాయి సార్, నాకు మందులు వాడినా ఫిట్స్ వస్తున్నాయని వస్తారు ఫస్ట్. అయినా నాకు ఇంకా వస్తానేమని ఫిట్స్ అంటారు. సో ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఫస్ట్ కారణం ఏంటంటే కరెక్ట్గా మెడికేషన్ తీసుకోకపోవడం. కరెక్ట్గా మెడికేషన్ యూజువల్గా ప్రతి ఫిట్ ట్యాబ్లెట్ యూజువల్గా ఎనీ డ్రగ్ యూజువల్గా దానికి ఒక హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది బాడీలో. 12 గంటలే పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. మేము గమనించిన పేషెంట్లో చాలామంది డ్రగ్స్ రెగ్యులర్గా తీసుకోకపోవడం, అంటే ఒక్క డ్రగ్ ఒక్కరోజే డాక్టర్ గారు పొద్దునే తీసుకోలేదు, నేను నైటే మర్చిపోయాను అంటాడు. ఒక్క రోజు చాలు, బాడీలో డ్రగ్ ఎఫెక్ట్ ఉండదు, తనకు మరలా ఫిట్ వచ్చే ఛాన్స్ ఉండేది. సో అలా మిస్డ్ డోస్ అంటే అట్లా డ్రగ్ తీసుకోకపోవడం మేము చాలా మందిలో గమనిస్తుంది. రెండోది ఏంటంటే యూజువల్గా ఎక్కువ మందికి ఏం చెప్తామంటే ఒక రకమైన డ్రగ్ స్టార్ట్ చేస్తే అదే వాడమని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక రకం వేరే డ్రగ్ మార్చడం అట్లా ఏదో చేస్తుంటారు. అలా కాదు, స్టార్ట్ చేస్తే అది పనిచేస్తుందంటే నెక్స్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు అదే వాడుకోమని చెప్తాం. ఇంకా కామన్ ఏంటంటే నిద్ర సరిపోవటం. గమనించండి, యూజువల్గా ఫిట్స్ పేషెంట్స్కి ఎవరికైనా సరే రెగ్యులర్గా 7 నుంచి 8 గంటల మినిమం నిద్ర ఉండాలి. 8 నుంచి 9 గంటలు ఉంటే చాలా మంచిది. ఫిట్ పేషెంట్కి అయితే కంపల్సరీగా 8 గంటలు నిద్ర ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే నిద్ర కాసారో, అంటే నిద్ర పోలేదో, ఒక 4 గంటలే నిద్ర ఉండి నిద్ర తగ్గి నెక్స్ట్ డే జర్నీ లాంటివి పెట్టుకొని ఇట్లా టాబ్లెట్స్ మానేసి యూజువల్గా ఎప్పుడైతే ఇది ఊళ్ళకి వెళ్తారు, ఇద్దరు పండగలకి, ఇప్పుడు సంక్రాంతికి వచ్చారనుకోండి, ఫిట్ టాబ్లెట్ అక్కడ మర్చిపోతాడు, ఆ టాబ్లెట్ తెచ్చుకోడు, నైట్ జర్నీ చేస్తాడు, బస్సులో జర్నీ చేస్తాడు, మన ఇంట్లో పడుకున్నట్టు ఉండదు కదా. సో స్లీప్ డిప్రైవేషన్ ఉంటుంది, టాబ్లెట్ వేసుకోవడం ఉంటుంది, అట్లా నిద్ర అనేది వాళ్ళు కాయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఫీవర్ టైంలో ఫిట్ పేషెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బాడీ మెటబాలిజం కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని ఎక్కువ ఎక్సర్షన్ అంటే ఎక్కువ పనులు చేయకూడదు అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మందు సార్ నేను రెగ్యులర్గా వేసుకున్నా అంటాడు, దాంతోపాటు ఆల్కహాల్ మందు కూడా తీసుకుంటాడు. సో ఆల్కహాల్ తీసుకుంటే డ్రగ్ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది, మరలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నైట్ పడుకున్నాక కామన్గా 100లో 80 మంది చేసేది ఏంటంటే లైట్స్ ఆపిన తర్వాత ఫోన్ ఆన్ చేసుకోవడం. ఫోన్ ఆన్ చేసి ఈరోజు ఏం జరిగినాయి ఆ ఫేస్బుక్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు నైట్ కంపల్సరీగా. డార్క్ రూమ్లో లైట్స్, ఫ్లాష్ ఆఫ్ లైట్, దానివల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే యూజువల్గా 100లో 80% మందికి మనకు మందులు తగ్గిపోతుంది. 100లో 80 నుంచి 90% మందికి మనకు వచ్చే ఫిట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంతకాలం తీసుకోవాలి. సో ఎంతకాలం తీసుకోవాలనేది ఎందువల్ల వచ్చిందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సింపుల్ పాయింట్ అంతే. సపోజ్ కారణం లేదు, ఈజీ సిటీ స్కాన్ అంతా బాగున్నాయి, 2 నుంచి 3 సంవత్సరాల కోర్సు చాలు, ఆపేస్తాం. ఆపేసినాక మళ్ళీ ఏవేళ యూజువల్గా 78% ఒక 50 నుంచి 60% మందికి మళ్ళీ రాదు. సపోజ్ ఆపేసినాక మళ్ళీ వచ్చిందనుకోండి, యూజువల్గా ఒకసారి మళ్ళీ నెక్స్ట్ 5 years వాడతాం. 5 years ఆ వాడినాక మరలా ఒకసారి అటెంప్ట్ చేస్తాం. అప్పుడు మరలా వచ్చిందనుకోండి, యూజువల్గా నెక్స్ట్ టైం లైఫ్ లాంగ్ కానీ 7 years అని కొంతమంది చెప్తారు, కొంతమంది లైఫ్ లాంగ్ చెప్తారు. ఒక ఆప్షన్ అది. ఓల్డ్ ఏజ్లో వచ్చే ఫిట్స్కి యూజువల్గా ఎందుకంటే 70 ఏళ్ళకి ఆల్రెడీ అప్పుడు ఫిట్ వచ్చిందంటే ఏదో రూట్ కాజ్ ఉంటుంది వాళ్ళకి. మోస్ట్లీ వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మే వాడమని చెప్తాం, 5 to 7 years మినిమం చెప్తాం. చిన్నపిల్లలు వచ్చే ఫిట్స్ 2 నుంచి 3 సంవత్సరాలు, అంటే కారణం బట్టి. ఇప్పుడు సపోజ్ కొన్ని జెనెటిక్ డిసీజ్ ఉంటాయి, జూనియల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అంటారు, జీవితాంతం వాళ్ళు వాడుకోవాలి, జీవితాంతం. కొన్ని రకాలు ఉంటాయి, 2-3 సంవత్సరాల కోర్సు చాలు. జ్వరంతో వచ్చే ఫిట్స్ ఉంటాయి, కొంతమందికి 6 ఏళ్ళలోపు ఓన్లీ జ్వరం వచ్చినప్పుడే ఫిట్స్ వస్తాయి, వాళ్ళకి అసలు వాడం, అవి వచ్చినప్పుడే ఒక టాబ్లెట్ వేసుకోమంటాం. సో ఎన్నాళ్ళు వాడాలనేది మనకు కారణం బట్టి డాక్టర్ గారు సంపాదించి అది ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ ఏంటనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఒక లైన్లో పెట్టుకోలేము. యూజువల్గా అయితే 3 సంవత్సరాలు, 2 నుంచి 3 సంవత్సరాలు మినిమంగా రెగ్యులర్గా కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి.
వందలో 80% మంది ట్రీట్మెంట్ మందులతో రెస్పాండ్ అయిపోతారు. ఒక 20% మందికి ఏంటంటే సెకండ్ డ్రగ్, అంటే ఒక ఉంటుందన్నమాట. ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ ఒక సింపుల్ ఒక డ్రగ్తో స్టార్ట్ చేస్తాం, ఫిట్ వస్తుంది, డ్రగ్ మారుస్తాం, ఫిట్ వస్తుంది, 2 డ్రగ్స్ కాంబినేషన్ పెట్టుకుంటాం, ఫిట్ వస్తుంది. వాళ్ళని డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. ఇట్లాంటి వాళ్ళు 100లో 10 నుంచి 20% మంది మాత్రమే ఉంటారు. వాళ్ళకి హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. పెట్ సిటీ అని, స్పెక్ట్ అని కొన్ని చేసుకొని ఎక్కడి నుంచి ఆ ఫిట్ ఆరిజిన్ అవుతుంది, ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసి ఆ పాయింట్ వరకు ఆ లీజన్ యాక్టివ్ అంటారు. అలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి ఇప్పుడు. ఒకప్పుడు మందులు వాడకపోతే ఇట్లానే ఉండేది, మందులు పంచలేదంటే అలా ఉండేది. కానీ లాస్ట్ 10 years నుంచి సర్జరీ, ఫిట్స్కి అనేది సర్జరీస్, ఎన్నో నెంబర్ ఆఫ్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఎక్కడైతే పాయింట్ ఐడెంటిఫై చేసి ఆ పాయింట్ని తీస్తున్నారు. సో అలా చాలామందికి రెస్పాన్స్ వస్తుంది. సో అందుకే మనం టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందంటే దానివల్ల ఉపయోగాలు కూడా అలా ఉంటాయి అన్నమాట. సో వాటిని తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని రకాలు ఏంటంటే, ఇంకా రెస్పాన్స్ కానాలకి ఏంటంటే కొన్ని రకాల టెక్నిక్స్, సర్జరీ కానాలకి ఏంటంటే వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు. జస్ట్ ఇక్కడ బ్యాటరీ పెట్టేసి బ్యాక్ ఉన్న వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ చేస్తారు. కొంతమంది కీటోజెనిక్ డైట్, పిల్లల్లో పర్టికులర్గా ఈ పిల్ల చేష్టలు అంటారు, ఇన్ఫాంటల్ స్పాజమ్స్, వాళ్ళ కీటోజెనిక్ డైట్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి కొవ్వు పదార్థాలు ఎక్కువ డైట్ ఇస్తారు, పిండి పదార్థాలు తక్కువ డైట్, సపరేట్ డైట్ ఉంటుంది అనమాట. అలాంటి డైట్ కొంతమందికి వర్కౌట్ అవుతుంది. సో అన్ని రకాలు మనం చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఫిట్ గురించి తెలుసుకోవాలి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఇంపార్టెంట్, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం, ఏం టెస్టులు చేయించాలి, మందులు ఎలా వాడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. లాస్ట్ ఏంటంటే అసలు వస్తుంది ఫిట్టా కదా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి హార్ట్ పేషెంట్స్ ఉంటారు, కొంచెం ఇట్లా సింకోప్ లాగా వస్తుంది, అది చూసి వాడికి ఇట్లా పడిపెట్టి ఫిట్ అని చెప్పేసి ఒక 5 ఏళ్ళు మందులు వాడతాం. సో అట్లా కాదు, అది వచ్చిందంటే చూసుకోవడం ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే హైపోగ్లైసిమియా, చెప్పా కదా, 60-70 ఏళ్ళు తెల్లవారుజామున ఫిట్స్ వచ్చినంటే ముందు ఎంఆర్ఐ సిటీ స్కాన్ కొరకూడదు. అతను ముందు షుగర్ పేషెంట్ అయితే షుగర్ లెవెల్స్ చూసుకోవడం ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి ఫిట్ అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు. అది ఈవెంట్ ఏంటి, షుగర్ తక్కువ వల్ల ఫిట్ వచ్చింది, సో దాన్ని కరెక్ట్ చేస్తే మళ్ళీ అవసరం లేదు. కొంతమంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి టీఏ లాగా వస్తుంటాయి, సో అదో చూసుకోవాలి. మనం నిద్రలోకి వెళ్ళగానే ఒక్కోసారి లైట్ నిద్రలోకి వెళ్ళామనుకోండి, సడన్గా స్లీప్లో స్టార్టింగ్ ముందు ఒక జర్కీ మూమెంట్ లాగా వస్తుంది, సో అది ఫిట్ అనుకోకూడదు. చిన్నపిల్లలు కొంచెం గుక్కపట్టి ఏంటొచ్చినప్పుడు కొంచెం ఒకసారి ఆగిపోతారు, అట్లా ఆగినట్టు అనిపిస్తుంది, బ్రెత్ హోల్డ్ స్పెల్స్, అవి ఫిట్ కాదు. కొంతమంది అటెన్షన్ సీకింగ్ కోసం యాక్షన్ చేస్తుంటారు, పక్కన ఫిట్ పేషెంట్ చూసి అట్లా కొంతమంది పర్టికులర్గా నేను ఈ స్కూల్స్లో అట్లా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఎవరో ఒక ఫిట్ అమ్మాయి ఉంటుంది, వాళ్ళని చూసి 4-5 ఫిట్స్ వస్తుంటాయి. ఒకే స్కూల్లో 5 ఫిట్స్ రావడం చూసాను నేను, ఒక వారం తేడాలు. సో డెఫినెట్గా అసలు అది ఫిట్టా, సైకోజెనిక్కా, ఇవన్నీ అందుకే చెప్పేది హిస్టరీ పక్కన ఉన్నట్టు. అందుకే నేను పేరెంట్స్ తీసుకొస్తాడు ఆ స్కూల్ అమ్మాయిని, మా అమ్మాయి ఫిట్స్ ఉన్నాయంటాడు. ఫస్ట్ నేను స్కూల్కి ఫోన్ చేసి వాళ్ళ టీచర్ నెంబర్ తీసుకొని పేరెంట్ తర్వాత ఆ టీచర్ని హిస్టరీ అడుగుతాను. సో అందుకే ఫస్ట్ ఐ విట్నెస్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తొందరపడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు, కన్ఫర్మ్ చేసుకొని జాగ్రత్తగా మందులు వాడుకుంటే మనం ఈ మూర్ఛ వ్యాధిని జయించవచ్చు. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ కూర్చున్నాడు, ఎవరినైనా డౌట్స్ ఉంటే అడిగారు, మీరు అడుగుతారా? 12 years నుంచి నేను ట్రీట్మెంట్ ఫిట్స్ వస్తున్నాయండి, కానీ 8 years నుంచి ఫిట్ ఆగిపోయింది. ఇంకా అయినా కానీ మెడిసిన్స్ యూస్ చేయమంటున్నారు సారు. 8 years అయింది. 8 years నుంచి ఒకసారి కూడా ఎపిసోడ్ రాలేదు, కానీ కొంచెం అలా చూస్తూ ఉండడం, ఒక్క నిమిషం 6 నిమిషం. సో అది అంటే మీకు ఫిట్ అంటే పెద్ద ఫిట్ అవసరం లేదు. ఇప్పుడు మీకు వస్తుంది కూడా ఒక టైప్, అంటే కాంప్లెక్స్ పార్షల్ సీజర్స్ అంటారు, పార్షల్ సీజర్స్. ఆ కన్ఫ్యూజన్ అటాక్స్ కూడా రాకూడదు మీకు కంప్లీట్గా. సపోజ్ ఇప్పుడు డ్రగ్ ఆపేసాం అనుకోండి, అది పెద్ద ఫిట్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఆ బ్రీఫ్ అన్కాన్షియస్ అంటే అట్లా కన్ఫ్యూజన్ ఎపిసోడ్స్ కూడా రాకూడదు. అవి కూడా కంప్లీట్ గా ఆగిపోతే అప్పుడు ఏమన్నా మనం అటెంప్ట్ చేయగలం, లేకపోతే వాడుకోవడమే సేఫ్. అదే చెప్పారు. ఈ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నానండి. సరే నేను చూస్తానండి. ఓకే, జస్ట్ మీకు లేదండి అది అది మీకు మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుందంటే అది ఆ టైప్ కాంప్లెక్స్ కన్ఫ్యూజ్ అవుతుంది, దానికి ఆక్స్టాల్ ట్రీట్మెంటే వాడతాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు 4 కొరకడం కానీ పడిపోవడం, అదే చెప్పారండి. దానికి 70 నుంచి 80% మందికి GTCS అంటారు, ఆ టైప్ ఉంటాయి. కానీ కొన్ని టైప్ ఫిట్స్ ఇట్లా మీలాగా మైనర్ గా వచ్చే టైప్స్ మైనర్ గా ఉంది. అసలు ఎప్పుడు
ఆ నాలుగు కొరకడం కానీ ఉమ్ము రావడం కానీ అది ఏం లేదండి, ఎప్పుడూ లేదు. కానీ మైనర్ టైప్. ఓకే సార్. అట్లా వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి వచ్చి వీడియో ఫోన్లో రికార్డ్ చేయమని చెప్పండి, ఇంకా మనకి క్లారిటీగా తెలుస్తుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, చాలా అందరికీ ఎంత స్పష్టంగా. ఫేస్బుక్లో కూడా ఎవ్వరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. చేత ఓటు డాక్టర్ మారు గారు. డాక్టర్ మురళి గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈ ఎపిలెప్టిక్ ఫిట్స్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడడం లేకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఇందాక ఆవిడ అడిగారు మందులు ఆపేయొచ్చా, నాకేం పెద్ద రావట్లేదని. అలా అని కాకుండా మందులు కంటిన్యూస్గా వాడుకుంటూ వాటిని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ డాక్టర్స్ చెప్పే వరకు మందులు ఆపకూడదు. పర్వాలేదులే, నా తగ్గినలే అని ఆపేయకుండా మందులు వాడుకుంటూ ఉండాలి. అందుచేత డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ వచ్చే వారం 27వ తారీఖున డాక్టర్ సౌజన్య గారు, ఆవిడ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఆవిడ ఫీటల్ మెడిసిన్ గురించి మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.